హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు VMR Logics యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, మీరు కనుక మన ఛానల్ని మొదటిసారి చూస్తున్నట్లయితే తప్పకుండా ఇక్కడ రెడ్ కలర్లో సబ్స్క్రైబ్ బటన్ కనిపిస్తుంది కదా, దాన్ని క్లిక్ చేయండి ఫ్రెండ్స్. దాన్ని క్లిక్ చేసిన తర్వాత వెంటనే మీకు బెల్ ఐకాన్ వస్తుంది, దానిపైన క్లిక్ చేసి ఆల్ అనేటువంటి ఆప్షన్ సెలెక్ట్ చేసుకోండి. ప్రతిరోజు మన ఛానల్లో చెప్పేటువంటి జాబ్ నోటిఫికేషన్స్ మీకు అందుతాయి. ప్రతిరోజు మీరెవ్వరు కూడా క్లాసెస్ మిస్ అవ్వకుండా ఉంటుంది. మన ఛానల్లో చాలా వరకు ఫ్రీ క్లాసెస్ ఉన్నాయి. అంతేకాకుండా మీకు నచ్చినటువంటి ఉద్యోగానికి ప్రిపేర్ అయ్యే విధంగా మన యాప్లో కూడా క్లాసెస్ ఉన్నాయి. అందరూ కూడా ఫాలో అవ్వండి, ఓకేనా? లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ఫ్రెండ్స్, ఆంధ్రప్రదేశ్ పోస్టల్ సర్కిల్ నుంచి ఒక నోటిఫికేషన్ అయితే మనకు విడుదల కావడం జరిగిందండి. మరి ఇక్కడ మనకి 3 రకాల ఉద్యోగాలు అయితే ఉంటాయి, ఓకేనా? అందులో ఏంటంటే పోస్టల్ అసిస్టెంట్ ఇన్ పోస్ట్ ఆఫీస్, నెక్స్ట్ సార్టింగ్ అసిస్టెంట్ ఇన్ రైల్వే మెయిల్ సర్వీస్, నెంబర్ 3 పోస్టల్ అసిస్టెంట్ ఇన్ సర్కిల్ ఆఫీస్ లేదా రీజనల్ ఆఫీస్, నెక్స్ట్ పోస్టల్ అసిస్టెంట్ సేవింగ్ బ్యాంక్ కంట్రోల్ ఆర్గనైజేషన్, నెక్స్ట్ పోస్ట్ మ్యాన్ ఇన్ పోస్ట్ ఆఫీసెస్, నెక్స్ట్ నెంబర్ 6 మల్టీ టాస్కింగ్ స్టాఫ్ ఇన్ పోస్ట్ ఆఫీస్, రైల్వే మెయిల్ సర్వీసెస్ అండ్ పోస్టల్ స్టోర్స్ డిపార్ట్మెంట్ అంటూ మనకైతే ఇవ్వడము జరిగింది, ఓకేనా ఫ్రెండ్స్? ఇక్కడ చూసినట్లయితే మనము పిఏ, ఎస్ఏ, పిఏ అండ్ పిఏ అంటూ మనకి ఇచ్చారు కదా. మొదటి పోస్టుకు వచ్చేసి 25,500 నుంచి 81,000 వరకు అయితే శాలరీ ఉంటుంది ఫ్రెండ్స్. అందరూ కూడా గమనించాలి, ఓకేనా? 25,000 నుంచి 81,000 వరకు ఉంటుంది. నెక్స్ట్ పోస్ట్ మ్యాన్కి వచ్చేసి 21,700 నుంచి 69,100 వరకు ఉంటుంది. మల్టీ టాస్కింగ్ స్టాఫ్కి వచ్చేసి 18,000 నుంచి 56,900 వరకు అయితే శాలరీ ఉండడాన్ని మనం ఇక్కడ చూడవచ్చు. చాలా అంటే చాలా మంచి ఉద్యోగాలు ఫ్రెండ్స్. మరి ఇక్కడ చూద్దాం మనము. ప్రొబేషన్ అండ్ ట్రైనింగ్. ప్రొబేషన్ క్యాండిడేట్ సెలెక్టెడ్ విల్ బీ అపాయింటెడ్ అండ్ విల్ బీ ఆన్ ప్రొబేషన్ పీరియడ్ ఫర్ 2 years, అంటే 2 సంవత్సరాల ప్రొబేషన్ పీరియడ్ ఉంటుంది. ఏ ప్రభుత్వ ఉద్యోగానికైనా అదే విధంగా ఉంటుంది ఫ్రెండ్స్. మరి ట్రైనింగ్ విల్ బీ ఇంపార్టెడ్ టు ద క్యాండిడేట్ సెలెక్టెడ్ ప్రిస్క్రైబ్డ్ బై ద డిపార్ట్మెంట్ ఆఫ్ పోస్ట్. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, జిల్లాల వారీగా అయితే ఇవ్వడం జరిగింది. మొత్తము ఎన్ని ఉద్యోగాలంటే 75 ఉద్యోగాలు ఉండడాన్ని మనము చూడవచ్చు. అన్ని సర్కిల్స్లో ఉన్నాయి చూడండి. 13 జిల్లాలలో మనకు ఉద్యోగాలు ఉండడాన్ని మనమైతే చూడవచ్చు, ఓకేనా? మరి దీనికి ఎవరు ఎలిజిబుల్ అండి? ఎవరు ఎలిజిబుల్ ఏంటో కూడా చూద్దాం మనము. ముందుగా దీని యొక్క ఏజ్ వచ్చేసి 18 నుంచి 27 సంవత్సరాలు ఉండాలి. 3 సంవత్సరాల రిలాక్సేషన్ ఓబీసీ అభ్యర్థులకు, 5 సంవత్సరాలు ఎస్సీ ఎస్టీ అభ్యర్థులకు. కేటగిరీ 1 జాబ్స్కి పిఏ కావచ్చు, ఎస్ఏ కావచ్చు, పిఏ. పోస్ట్ మెన్కి 18 నుంచి 27, సేమ్. దీనికి కూడా రిలాక్సేషన్ సేమ్. కానీ ఎంటీఎస్కి మల్టీ టాస్కింగ్ స్టాఫ్కి మాత్రము 18 నుంచి 25 సంవత్సరాలు ఉండాలండి, ఓకేనా? రిలాక్సేషన్ 3 సంవత్సరాలు ఓబీసీ వారికి. నెక్స్ట్ ఎస్సీ ఎస్టీ అభ్యర్థులకైతే 5 సంవత్సరాలండి, ఓకేనా? అందరూ కూడా గమనించాలి. ద సర్కిల్ డేట్ ఆఫ్ డిటర్మైనింగ్ ద ఏజ్ లిమిట్ షెల్ బి క్లోజింగ్ డేట్ ఆఫ్ రిసిపియంట్ ఆఫ్ అప్లికేషన్స్ అంటూ మనకి ఇచ్చారండి. 27వ తారీఖు లాస్ట్ డేటు మనం అప్లై చేసుకోవడానికి. 27వ తారీఖు 11వ నెల 2021. మరి ముఖ్యంగా ఈ నోటిఫికేషన్ కనుక చూసినట్లయితే నోటిఫికేషన్ ఫర్ రిక్రూట్మెంట్ ఆఫ్ మ్యారిటోరియస్ స్పోర్ట్స్ పర్సన్స్ కోసం అండి. ఇది ఎవరికండి? స్పోర్ట్స్ పర్సన్స్ అప్లై చేసుకోవడానికి మాత్రమే ఇక్కడ మనకు అవకాశం ఇవ్వడాన్ని అయితే ఇక్కడ చూడవచ్చు, ఓకేనా? ఎవరండి? స్పోర్ట్స్ పర్సన్స్. అందరూ కూడా గమనించాలండి. వేరే వారికైతే ఇక్కడ వేరే వారికైతే అప్లై చేసుకోవడానికి వీలు లేదు అన్నట్లుగానే మనకి ఇక్కడ క్లియర్గా తెలుస్తుంది. 13 జిల్లాలలో వేకెన్సీస్ అయితే ఉన్నాయండి. స్పోర్ట్స్ అభ్యర్థులు ఖచ్చితంగా అప్లై చేసుకోండి. మరియు ఇక్కడ తెలుగు లాంగ్వేజ్ అయితే కంపల్సరిగా రావాలి, ఓకేనా అండి? నాలెడ్జ్ ఆఫ్ లోకల్ లాంగ్వేజ్ ఈజ్ అ మ్యాండేటరీ మల్టీ టాస్కింగ్ స్టాఫ్ కోసం అయితే, ఓకేనా? ఇక్కడ పోస్ట్ మ్యాన్కి వచ్చేసి 12వ తరగతి ఉండాలి, ఓకేనా? పోస్టల్ అసిస్టెంట్, సార్టింగ్ అసిస్టెంట్ కూడా 12వ తరగతి కంపల్సరిగా ఉండాలి ఫ్రెండ్స్. ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ ఇవి.
మరి ఏ స్పోర్ట్స్ చేసిన వారు దీనికి ఎలిజిబుల్ అనేటువంటిది అయితే మనం ఇక్కడ చూద్దాం ఫ్రెండ్స్. ఒక పెద్ద లిస్టే ఇవ్వడం జరిగిందండి. మొత్తము 64 స్పోర్ట్స్ ఉన్నాయండి. ఎందులో అయినా మీరు పార్టిసిపేషన్ సర్టిఫికెట్ ఉన్నా కూడా మీరు అప్లై అయితే చేసుకోవచ్చు. ఏంటండి, పార్టిసిపేషన్ సర్టిఫికెట్ ఉన్నా కూడా మీరు ఎలిజిబుల్, మీరైతే దీనికి అప్లై చేసుకోవచ్చు. ఎందుకంటే మన సొంత రాష్ట్రంలోనే, మన సొంత జిల్లాలోనే ఉద్యోగం అయితే ఉంటుంది ఫ్రెండ్స్. ఓకేనా. సో చాలా మంచి ఉద్యోగాలు ఇవన్నీ కూడా. సో క్రీడా అభ్యర్థులకు ఎవరైతే ఉన్నారో తప్పకుండా అప్లై చేయండి. మీకు తెలిసిన ఫ్రెండ్స్ అందరికీ కూడా ఈ లింక్, సో ఏ విధంగా అప్లై చేయాలి ఏంటి అనేది కూడా మీకైతే క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఈ యొక్క అఫీషియల్ వెబ్సైట్ లింక్ మీకు ఈ వీడియో డిస్క్రిప్షన్లోనే ఇస్తాను ఫ్రెండ్స్. సో ఇక్కడ మీరు చూడండి, ఇక స్క్రోల్ అవుతుంది కదా అఫీషియల్ వెబ్సైట్లో. సో దానిపైన క్లిక్ చేయండి ఫ్రెండ్స్. ఆంధ్రప్రదేశ్ అండ్ మహారాష్ట్ర రెండిట్లలో కూడా మనకైతే రావడము జరిగింది ఈ యొక్క నోటిఫికేషన్ కదా. సో ఆంధ్రప్రదేశ్ మరియు మహారాష్ట్ర రెండు రాష్ట్రాల్లో మాత్రమే అండి, తెలంగాణలో రాలేదండి. ఇంకా తెలంగాణలో వస్తే మాత్రం కంపల్సరీగా మీకైతే అప్డేట్ చేయడము జరుగుతుంది. సో ఇక్కడ క్లిక్ చేయండి ఫ్రెండ్స్, ఆంధ్రప్రదేశ్ అనేటువంటి దానిపైన. సో సబ్మిషన్ ఆఫ్ అప్లికేషన్, ఇంటర్నేషనల్ ఈవెంట్స్. సో మీరు కనుక దేంట్లో ఏ స్పోర్ట్స్లో ఎలిజిబిలిటీ ఉంది మీకు, ఫామ్ 1, ఫామ్ 2, ఫామ్ 3, ఫామ్ 4 అని చెప్పేసి ఈ విధంగా ఇచ్చారు. ఇంటర్నేషనల్, నేషనల్, ఇంటర్ యూనివర్సిటీ, స్కూల్ లెవెల్, నేషనల్ లెవెల్, నెక్స్ట్ ఓబీసీ కమ్యూనిటీ సర్టిఫికేట్ కోసం, ఎస్సీ/ఎస్టీ కమ్యూనిటీ సర్టిఫికేట్ కోసం ఇక ప్రోఫార్మాలు ఉన్నాయండి. సో దీని ప్రకారం మీరైతే కంపల్సరీగా ఫాలో అవ్వండి ఫ్రెండ్స్. ఓకేనా, రైట్. సో అంటే మీకు కనుక నేషనల్ సర్టిఫికేట్ ఉంటే మాత్రం ఈ ఫామ్ ఫిల్ చేయాలి అని అర్థము. ఇంటర్నేషనల్ సర్టిఫికేట్ ఉంటే మరొక ఫామ్. సో యూనివర్సిటీ లెవెల్, ఇంటర్ యూనివర్సిటీ లెవెల్ ఫామ్ మీ కనుక స్పోర్ట్స్లో ఎలిజిబిలిటీ ఉంటే ఫామ్ నెంబర్ 3. ఈ విధంగా మనమైతే సబ్మిట్ చేయవలసి ఉంటుంది. సో ఇక్కడ ప్రాసెస్ ఇచ్చారు చూడండి. రిజిస్ట్రేషన్ స్టెప్ 2 పేమెంట్ అండి. సో పేమెంట్ ఎంత ఉంటుందో మనకైతే ఇవ్వలేదు, చాలా తక్కువగానే ఉంటుంది, మరి ఎక్కువగా ఉండదు, అందరూ కూడా గమనించాలి. యా ఇక్కడ చూద్దాము, ఒక్క నిమిషం. సో నోటిఫికేషన్ అయిపోయింది. రిజిస్ట్రేషన్ పైన క్లిక్ చేయండి ఫ్రెండ్స్. రిజిస్ట్రేషన్ పైన క్లిక్ చేయగానే మనకు సో ఇదంతా క్లియర్గా ఓపెన్ అవుతుందండి. వన్స్ రిజిస్టర్ అవ్వండి. ఓకేనా, మీ 10th డీటెయిల్స్ ఇవన్నీ అడుగుతుంది కదా, ఇక్కడ రిజిస్టర్ అవ్వండి. రిజిస్టర్ అయిన తర్వాత నెక్స్ట్ స్టెప్ పేమెంట్ అడుగుతుందండి. పేమెంట్ తర్వాత ఇంకా ఫుల్ డీటెయిల్స్ అడుగుతుంది. 1 by 1 అన్నీ కూడా ఎంటర్ చేయండి. లేదా మీకు దీనిపైన ఏదైనా వీడియో కావాలంటే కూడా కామెంట్ రూపంలో తెలియచేయండి, నేను తెలియజేస్తాను. ఓకేనా. సో లింక్ అయితే వీడియో డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను ఫ్రెండ్స్. థ్యాంక్ యూ, బాయ్.